ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ నడుస్తోంది. ఫిర్యాదుదారుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ వాగ్మూలం రికార్డు చేశారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు అప్పటి హెచ్ఎండిఏ అధికారి అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీన్ని సదరు అధికారి ఖండించకపోవటం విశేషం. ఇదిలా ఉండగా హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎల్లుండి మళ్ళొక సీన్ ఉన్నది పో. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి పోలీసుల నోటీసులు అందినాయి. మళ్ళా శుక్రవారం పొద్దుగాల 10 గంటలకు మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు పోవాల్సి ఉంటది ఎంక్వైరీకి. ఇంత కేసు ఏందంటే పాతదే గాని కౌశిక్ రెడ్డి గారు బెయిల్ కండిషన్లు తప్పిండట. మొన్న బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ కాడ సిఐ గారు కారు అడ్డం పడి బైక్ చేసి స్టేషన్లకి మీద దుంకులాడి ధమ్కిలు ఇచ్చిన కేసు. డ్యూటీలకు అడ్డం వచ్చిందని కేసు పెట్టి మర్నాడు అరెస్ట్ చేయబోతే మస్తు గడబడైంది ఆ దినము. అట్లా చేసి పట్టకపోతే కోర్టు బెయిల్ ఇచ్చింది షరతుల మీదకెళ్ళి. అయితే కౌశిక్ రెడ్డి సార్ గిండిషన్లు జాంతానయ్య అన్నట్టు చేస్తున్నాడట. అగో అందుకే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేర్రు. కానీ పోలీసులే రూల్స్ తప్పుతున్నారు. మా ఎమ్మెల్యే స్టేషన్ కు వస్తే గాంతలేరు, ప్రశ్నించినందుకు కేసులు బనాయించిరని అప్పుడు అంతలోళ్ళు చేసిన వాళ్ళు మరి కోర్టు ఇచ్చిన బెయిల్ రూల్స్ కూడా పాటించాలి కదా. ఏందో ఏమో పోనీ ఎమ్మెల్యే అయిన కంచెలి ఈ సార్ తోటి ఎప్పుడో లొల్లే కారు పార్టీ వాళ్ళకు బయటనే అనుకుంటే అసెంబ్లీలో కూడా ఆగమాగం చేస్తున్నాడని స్పీకర్ సారే ఎన్నో మాట కోపానికి వచ్చే. చూడాలి మరి ఎల్లుండి ఏమైతుందో.